సార్ ఇప్పుడు మీ దగ్గరకొచ్చే క్యాన్సర్ పేషెంట్స్‌లో క్యూరబుల్ అంటే మీరు ఏం చెప్తారు? అంటే లైఫ్ గ్యారంటీ ఇవ్వగల క్యాన్సర్స్ అట్లా ఏమైనా ఉన్నాయంటారా? అలా ఏముండదండి. సీ ది అన్‌ప్రెడిక్టబుల్ బయోలాజికల్ బిహేవియర్ ఆఫ్ దట్ క్యాన్సర్ మేక్స్ ద మోస్ట్ ప్రెడిక్టబుల్ ట్రీట్మెంట్ అన్‌ప్రెడిక్టబుల్. ఓకే. అంటే ఏది ఖచ్చితంగా గ్యారంటీగా చెప్పలేము. ఒక పర్సెంటేజ్. ఉదాహరణకి చిన్న వయసులో వచ్చే థైరాయిడ్ క్యాన్సర్స్ క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. జనరల్గా వయసు పెరిగే కొలది క్యాన్సర్స్ అన్నీ కూడా క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఎక్సెప్ట్ థైరాయిడ్. ఓకే. థైరాయిడ్ చిన్న వయసులో వస్తేనే క్యూర్ అవుతుంది. మిగతా అన్ని క్యాన్సర్స్ చిన్న వయసులో 20 నుంచి 40 ఏళ్ల మధ్యలో వచ్చినట్టయితే చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి. క్యాన్సర్లో మనం రెండు చూడాలండి. ఒకటి స్టేజ్, రెండోది గ్రేడ్, అంటే దాని బిహేవియర్. ఓకే. అంటే పెథాలజిస్టు వారు డయాగ్నోస్ చేసినప్పుడు ఇది లో గ్రేడ్ ట్యూమరు లేదా హై గ్రేడ్ ట్యూమరు డయాగ్నోస్ ఇస్తారు. లో గ్రేడ్ ట్యూమర్స్ అంటే స్లోగా పెరిగేవి, హై గ్రేడ్ ట్యూమర్స్ అంటే అగ్రెసివ్గా పెరిగేవని అనమాట. సో క్యాన్సర్ యొక్క బిహేవియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. స్టేజ్తో పాటు ఎంత ఎర్లీ స్టేజ్లో ఉన్నా హైలీ అగ్రెసివ్ ట్యూమర్ ఉందనుకోండి తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో డయాగ్నోస్ చేసినప్పుడు అలాగే స్టేజింగ్ చేసినప్పుడు ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకొని ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుందండి.